దివ్య, ఏంటో అనుకున్నా కానీ పర్ఫార్మెన్స్లో నువ్వు చాలా పీక్స్. మొత్తానికైతే చాలా సాటిస్ఫై చేశాను నన్ను. నిజంగా మర్చిపోలేను తెలుసా. నిజమా? నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నాను. సర్లే కానీ వినయ్, ఒక్క రౌండ్తో సరిపెట్టావు. ఇంకో రౌండ్ వేసుకుందాం. నా మాట వినరాదు? అలా కాదు, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను. నైట్ ఎర్లీగా వస్తాను. ప్రశాంతంగా నైట్ అవుట్ చేద్దాం. ఏ ఇబ్బంది లేదు. నిజమేనా? మళ్ళీ ఇది కూడా అబద్ధమా? మా వంశీగాడిలాగా ఎప్పుడు ఏదో ఒక వంక చెప్పి తప్పుకుంటా ఉంటాడు. ఆడే మగాడేటో అర్థం కాదు. ఆ అమ్మాయి పిలిచి రారా బాబు అంటే ఎంతో నానా రకాల వంకలు చెప్తాడు. నువ్వు ఆ టైపు కాదు కదా. నేను అస్సలు కాదు. చూసావు కదా పర్ఫార్మెన్స్, సాటిస్ఫై అవ్వలేదా? చాలా సాటిస్ఫై అయ్యాను. అందుకే కదా ఇలా మాట్లాడుతున్నాను. నచ్చలేదనుకో, పోరా బాబు రూమ్ లేదు ఏం లేదని చెప్పేదాన్ని. నచ్చావు కాబట్టే నీతో ఎంతసేపు ఇలా ఉన్నాను. సరే అయితే ఇక నుంచి రోజు హ్యాపీగా మంచిగా డ్యూటీలు వేసుకుందాము. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నేను నిన్ను ఇబ్బంది పెట్టను. హ్యాపీగా 2 months తర్వాత విడిపోదాము. నేను మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతాను. అప్పుడప్పుడు వస్తానులే, టెన్షన్ పడకు. సరే, మ్యారేజ్ అంటున్నావు కదా, 2-3 months కలిసి ఉందాము. తర్వాత నచ్చిందనుకో, నువ్వు నాకు నచ్చావనుకో, అప్పుడప్పుడు వచ్చి వెళ్దు కానిలే. నేనేం కాదనలే. అబ్బా, ఇంత హ్యాపీ లాటరీ అనేది నా లైఫ్లో తగులుతుంది అనుకోలేదు. నిజంగా చాలా లక్కీ. మాకు ఒక అయ్యగారు చెప్పారులే, 2024లో నీకు చాలా అదృష్టం వస్తుందని. అది నీ రూపంలో వచ్చింది. ఇంత కసి ఉన్న అమ్మాయి నా లైఫ్లో తగులుతుందని అనుకోలేదు. దివ్య, ఏంటి నువ్వు అంత పిచ్చి దానిలా ప్రవర్తిస్తున్నావు? సెక్స్ అంటే అంత పిచ్చా నీకు? ఏమనుకున్నావు మరి? ప్రాణం తీసేసుకుంటాను. అది లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేను. అయినా మీరేంట్రా బాబు, రోజుకి 4 రౌండ్లు వేయమంటే ఓ చచ్చిపోతారు. మగాళ్ళే కదరా, వయసులోనే ఉన్నారు కదా, ఏం రోగం రా బాబు. అఫ్కోర్స్ నువ్వు చెప్పింది నిజమే అనుకో. నీలాగా అందరు ఖాళీగా ఇంట్లో ఉండాలి కదా. మొగుడు అన్న తర్వాత బయట ఏదో ఒక పని చేసుకోవాలి. ఖాళీ టైంలో ఇలాంటివి చేసుకుంటే తప్పులేదు. అంతేగాని ఇదే పనిలాగా యుద్ధం చేసినట్టు చేస్తే ఎట్లా? సరేలే, వెళ్ళి తొందరగా రా. సరే, ఎర్లీగా వచ్చేస్తాను. ఓకేనా? బాయ్.